అందరికీ నమస్కారం. గత 3 రోజుల క్రితం కడప నగరంలోని విశ్వనాథపురం వద్ద రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జి పనులను కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధురెడ్డి గారు, అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డన్న గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క పనులు ప్రారంభంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఉపశమనం ఈరోజు లభించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పనులకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడ స్థానిక ప్రజలు. ఈ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పనులు ప్రారంభించేసి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కళ్ళకు అనేది బైర్లు కమ్మిపోయినాయి. అంటే ఇన్ని ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మేము చేసుకోలేకపోయినాం, మాకు ఆ రకంగా ఉపశమనం కల్పన లేకుండా పోయింది, వీళ్ళు వచ్చిన వెమ్మటే ఏ రకంగా పనులు ప్రారంభిస్తారనేసి జీర్ణించుకోలేక వాళ్ళపైన అక్కసుతో ప్రజా మనసుని తెలుగుదేశం పార్టీ నాయకులు గెలుచుకున్నారు. కాబట్టి వీళ్ళు వైసీపీ నాయకులు అక్కసుతో మొన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టారు. అంటే కొంచెమన్నా మీకు మనస్సాక్షిగా సిగ్గు అనిపించడం లేదా ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడము? ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు గెలిచిన తర్వాత కడప నగరంలో అభివృద్ధి అనేది వేగవంతంగా కొనసాగుతూ ఉంది. ఆ అభివృద్ధికి పరుగులు తీస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా గతంలో డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషాను కానీ కార్పొరేటర్లు కానీ ఎవరన్నా కలిసి సమస్యలు విన్నవించుకున్నామంటే వినే నాదుడే లేడు. కేవలం వారికి ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మాధవిరెడ్డి గారు, అదేవిధంగా వాసన్న గారు, చైతన్యన్న గారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, సమస్యలలో ఎవరైతే మగ్గుతూ ఉన్నారో వాళ్ళతో మమేకమైతూ వాళ్ళ నుంచి అభ్యర్థన స్వీకరిస్తూ యుద్ధ ప్రాతిపదికన వారి యొక్క సమస్యలను పరిష్కారం చూపుతూ ఉంటే ఈ వైసీపీ నాయకులకి ఒళ్ళు గగురు పురుస్తూ ఉంది. ప్రజా ఆగ్రహణ మా మీద ఎక్కువ అయిపోతుంది, వాళ్ళ దిక్కు ప్రజలందరూ మద్దతుకు వెళ్తున్నారని చెప్పి చూసి ఓర్వలేక ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి చెప్తా ఉన్నాం, మీకేమో అధికారము, కార్పొరేటర్లుగా మేము గెలిచాము, మాకు బలం ఉంది, కార్పొరేషన్లో మేయర్ మేమే, డిప్యూటీ మేయర్లో మేమే, కార్పొరేటర్లో మేమే అంటూ ఉన్నారు. ఎవరు కానీ ఓట్లేసి మీరు ఎన్నుకోలే మిమ్మల్ని. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. గతంలో మీరు అధికార దాహంతో అధికార బలాన్ని ఏ రకంగా ఉపయోగించుకొని ఏకగ్రీవాలు చేసుకొని ఈరోజు కార్పొరేటర్లుగా మీరు చలామణి అవుతూ ఉన్నారు. మీ అందరికీ రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పే కాలం దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని డిపాజిట్లు లేకోకుండా చిత్తుగా ఓడించేటందుకు ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. రానున్న రోజుల్లోనే కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వాటిల్లో కూడా మిమ్మల్ని ఇంటికి పంపించడం తథ్యం. ఉన్నారు, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. వాళ్ళు కార్పొరేటర్లు కానీ చెప్పుకోవాలన్నా కూడా ఆ అవమానంగా ఉంది. తోపుడు బండ్లు ఉంటాయి రోడ్ల మీద, ఆ తోపుడు బండ్ల దగ్గరికి పోయి డబ్బులు అడుక్కొని కలెక్షన్ చేసుకునేటోళ్ళు కూడా మా నాయకులను విమర్శిస్తారా? మీరెంత, మీ స్థాయి ఎంత? మీ యొక్క కార్పొరేటర్లు మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? స్థానిక సమస్యలు మీకు గుర్తుకు రావు, ప్రజా సమస్యలు మీకు గుర్తుకు రావు. స్థానికంగా డెవలప్మెంట్ చేయాలని ఏం లేదు. వీధి రోడ్ల పక్కన తోపుడు బండ్లు పెట్టుకుంటే తోపుడు బండ్ల వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించేసి వసూలు చేసుకోవడం, ఇది మీ నాయకుడు మీకు నేర్పించిన సంస్కృతి. ఈ రకంగానే మీరు చలామణి అవుతున్నారు. ఇప్పటి నుంచి మీ పప్పులు ఏం సాగావు. ఆ రకంగా ఉండేటైతే మిమ్మల్ని డివిజన్లలో కూడా తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమం కోసం అల్లు పెరగకుండా పోరాడుతూ ఉన్నటువంటి మాధవిరెడ్డి గారికి మద్దతుగా నిలవండి. గత 5 సంవత్సరాలుగా మేము పనులు ప్రారంభించలేకపోయాము, మేము చేయలేకపోయాము, వీళ్ళు వచ్చిన 2 నెలల్లోనే ఏ రకంగా పనులు ప్రారంభిస్తారనేసి దిక్కుతోచనేటువంటి స్థితిలో ఈరోజు వైసీపీ నాయకులు మతి భ్రమించి ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము ఒకటే సూటిగా వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరముల నుండి మీరు ఎందుకు అభివృద్ధి పనులు చేయడం లేదు? ఎందుకు పనులు ప్రారంభించలేదు? కేవలం ఎన్నికలకు ఒక 5 నెలల ముందు మీరు ప్రతిపాదనలు పంపించేసి ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయించుకున్నామని చెప్తా ఉన్నారు. అప్పుడు కూడా ఒక బూటకం ప్రకారమే మీరు ఒక ప్రచార ఆర్భాటంలో ప్రజలకు కానీ చూపించేసి ఓట్లు దండుకునేదానికే ఈ రకంగా మేము బ్రిడ్జి శాంక్షన్ చేసినాము, మేము ఎమ్మెల్యే గెలుస్తానే అధికారం వస్తానే వేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఎలక్షన్లలో లబ్ధి పొందాలని చెప్పి చూశారు. ప్రజలు 5 సంవత్సరాల నుంచి నిద్రపోయి వీళ్ళు ఎలక్షన్లకు వస్తా ఉన్నానుగా 2 నెలల ముందర వీళ్ళు ఒక స్టంట్ రూపంలో ఈ రకంగా మాకు ప్రచార ఆర్భాటం చేసుకునే దానికి శాంక్షన్ చేసినామని చెప్పి చూపిస్తున్నారని చెప్పి ప్రజలు అన్నీ ఆలోచన చేసి వీళ్ళకు ఓట్లు వేయకూడదు, వీళ్ళని ఇంటికి సాగనంపాలని చెప్పేసి ఈరోజు అధికారాన్ని వాళ్ళ నుంచి దించేసి తెలుగుదేశం పార్టీకి ఈరోజు రాష్ట్రంలో అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన ఎమ్మటే
ఎక్కడే కానీ ప్రజల అభ్యర్థన మేరకు ఎక్కడైతే బడ్జెట్ నిధులు శాంక్షన్ అయ్యాయో వాటన్నిటిని వేగవంతంగా ప్రజలకు సురక్షితంగా చూసుకోవాలనే ధ్యేయంగా ఈరోజు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టూ ఉంటే ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. వీటిని చూసి ఓర్వలేక ఈరోజు వైసీపీ నాయకులు అవాకు చెవాకులుగా మాట్లాడడం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా మేము ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. ఈ స్థానికంగా ఉన్నటువంటి కడపలో కార్పొరేటర్లకి, మేయర్కి, డిప్యూటీ మేయర్లకి, మాజీ డిప్యూటీ సీఎం గారికి, వారి తమ్ముడికి, వారి అల్లుడికి ఎవరైనా సరే ఎన్నికలలో విర్రవీగి తిరిగి ఏంటంటే మాట్లాడి ఇష్టానుసారంగా అవాకు చెవాకులు పేల్చారు కదా. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏంది, ఎక్కడెక్కడ నిధులు శాంక్షన్ చేసినారు, ఏమేం వర్కులు చేశారు, బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రచార ఆర్భాటం, బూటకపు ప్రకటనలు, బూటకపు మాటలు చెప్పి మీరు 5 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి కేవలం మీరు, మీ ఇళ్లలో వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు వాళ్ళే లబ్ధి పొందారు తప్పక సామాన్యమైన ప్రజలు ఎవ్వరు కూడా లబ్ధి పొందలేదు, ఎవ్వరు కూడా సంక్షేమంగా లేరు. ఎక్కడ చూసిన గొంగలు ఎక్కడ అన్నట్లుగా గత 10 సంవత్సరాల కిందట, గత 5 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్లే ఈ రోజు కట్టే ఉన్నాయి. ఈ వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలలో ఎక్కడ రోడ్లు పడినాయంటే కేవలం మీ ఇళ్లకు, మీ ఆఫీసులకు, మీ వ్యాపార లావాదేవీలకు మాత్రమే రోడ్లు వేసుకున్నారు తప్ప సామాన్యమైనటువంటి ప్రజలు స్లమ్ ఏరియాస్లలో, అటుపక్క చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలలో, పేదలు నివసించేటువంటి ప్రాంతాలలో ఎక్కడే కానీ ఒక తాపెడు సిమెంట్ కూడా మీరు వేసిన పాపాన పోలేదు, అదేవిధంగా కాలువలు తీసిన పాపాన పోలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వాటి ఏమన్నా ఉంటే దాని గురించి ప్రత్యక్షంగా మాట్లాడండి, బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి మేము సవాల్ విసురుతా ఉన్నాం. వాళ్ళకి అధికారంలో ఉండాలా, ఏదో మీలాగా కకృతి పడాలా, కమిషన్ల కోసమో సంపాదించుకోవాలని చెప్పి అధికారంలోకి రాలేదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే చాలా పెద్ద కుటుంబం, గొప్ప కుటుంబం. అధికారంలో లేనప్పుడే కడప నగరానికి ఎంతో చేశారు వాళ్ళు. అటువంటి నాయకుల్ని మనం ఇంకా ఆదరించాలి, వారి యొక్క సేవల్ని మనం ఇంకా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.